నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. బబులోను చెర నుండి యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదులు నిరుత్సాహంలో ఉన్నారు. వారు చేసిన పాపాల వలన గతంలో శాపమును అనుభవించారు. వారికి శత్రువుల బెదిరింపులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు జకర్యా ద్వారా వారితో, ఇక మీదట దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన కృపను మీ మీద కృమ్మరించి మిమ్మల్ని రక్షించి పునరుద్ధరిస్తాడు అని ధైర్యం చెప్తూ ఉన్నాడు. దేవుడు శాపమును ఆశీర్వాదంగా మారుస్తాడు, అనగా ఓడిపోయిన వారిని నిలబెడతాడు, అపకీర్తిని సాక్ష్యంగా మారుస్తాడు, కన్నీళ్లను సంతోషంగా మారుస్తాడు. అంటే దేవుడు మన జీవితాన్ని పూర్తిగా మార్చగల సమర్థుడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనం. దేవునికి అన్ని విషయాలలో విధేయత కలిగి జీవించే వారి జీవితాన్ని ఆయన ఉన్నత స్థితిలో నిలవబెడతాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. శిథిలమైన మన జీవితాన్ని దేవునికి అప్పగిస్తే మన ఎడల ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను మన జీవితంలో నెరవేర్చి నిజమైన సమాధానంతో నింపుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మనం ఎటువంటి శాపకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవునిని ప్రేమించే వారంగా, దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉంటే మన శాపములు, కష్టాలు, దుఃఖకర పరిస్థితులు దేవుని చేతిలో ఆశీర్వాదంగా మారుతాయి. అప్పుడు మనం శత్రు భయం, భవిష్యత్తును గూర్చిన భయం, బలహీనతలను గూర్చిన అన్ని భయాల నుండి ఆయన మనలను విడిపించి రక్షిస్తాడు. ఆమేన్.